బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే కొత్త బాధ్యత సంపాదించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మానసిక ఆరోగ్య రాయబారిగా నియమించింది. ఈ అవకాశం ఆమెకు ఊరటనిచ్చింది. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ దీపిక ముందంజలో ఉంది. ఈ కొత్త పాత్రలో ఆమె ఏం చేస్తోందో చూద్దాం. దీపికా పదుకొనే ఇటీవలి వివాదాల నడుమ కొత్త గుర్తింపు సాధించింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమెను మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపిక చేసింది. ఈ నియామకం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో జరిగింది. దీపిక ఈ బాధ్యతను స్వీకరించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులకు తోడ్పడనుంది. ఆమె గతంలోనూ మానసిక ఆరోగ్యం గురించి అనేక వేదికలపై మాట్లాడింది. ఈ కొత్త పాత్రలో ఆమె ప్రజలకు స్ఫూర్తినిస్తూ మానసిక సమస్యలపై అపోహలను తగ్గించేందుకు కృషి చేయనుంది. ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్ తో కింగ్, అల్లు అర్జున్ తో అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలతో ఆమె బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె సామాజిక, సినీ రంగాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. దోస్తానా 2 సినిమా మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. కొత్త తారాగణంతో షూటింగ్ కు సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ స్థానంలో ప్రతిభారంతా ఎంట్రీ ఇస్తోంది. కార్తిక్ ఆర్యన్ స్థానంలో విక్రాంత్ మాసే చేరాడు. ఈ కొత్త కాంబో ఏం చేస్తోందో చూద్దాం. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతున్న దోస్తానా 2లో ఊహించని మార్పులు జరిగాయి. స్క్రిప్టులో సవరణలతో పాటు తారాగణంలోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా వారి స్థానంలో ప్రతిభారంతా విక్రాంత్ మాసే చేరారు. లాపతా లేడీస్ లో తన నటనతో ఆకట్టుకున్న ప్రతిభ ఈ సినిమాకు కొత్త ఊపు తెస్తుందని అంచనా. విక్రాంత్ మాసే కూడా తన విలక్షణ నటనతో ఈ చిత్రానికి బలం తెస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. లక్ష్య మాత్రం ఈ ప్రాజెక్టులో కొనసాగుతున్నాడు. ఈ సినిమా కామెడీ, రొమాన్స్ మేళవింపుతో ప్రేక్షకులను అలరించనుంది. గతంలో ఆగిపోయిన ఈ చిత్రం ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ కొత్త తారాగణం ఎలాంటి మాయ చేస్తుందో వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా హవా మొదలైంది. మీసాల పిల్ల పాట ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వస్తోంది. చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా అభిమానుల అంచనాలను పెంచుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కామెడీ, యాక్షన్ మిశ్రమంతో సందడి చేయనుంది. మీసాల పిల్ల పాట ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి పాట అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిరంజీవి లుక్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఉర్రూతలొగిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అనిల్ రావిపూడి గత చిత్రాల ట్రాక్ రికార్డ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మన శంకర్ వరప్రసాద్ గారితో నేను ఉన్నాను. మన పండుగ బొమ్మ చూస్తారుగా, మర్చిపోకండి.